సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మన ఇన్స్టా యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం పార్ట్ 4ని చూద్దాం. సారీ ఫర్ ద డిలే. సో పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో మనం చాలా థింగ్స్ డిస్కస్ చేసాము. ఈ పార్ట్ 4లో ఐ విల్ ట్రై టు కంప్లీట్ ద హోల్ లెసన్. సో ఫస్ట్లీ మనకి ల్యాండ్ యూటిలైజేషన్ అంటే భూమి యొక్క వినియోగం. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పస్. సో మన ల్యాండ్ రిసోర్స్ అనేవి ఈ పర్పసెస్కి మనం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ పర్పస్ వచ్చేసి ఫారెస్ట్. సో ఫారెస్ట్ పర్పస్కి అంటే మన ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ ఒక 40-60% అనేది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అన్నమాట. తర్వాత ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అంటే కల్టివేషన్కి అది పనికిరాని ల్యాండ్ అనమాట. అంటే అందులో మనం క్రాప్స్ని గ్రో చేయలేం. వాటినే మనం బ్యారన్ ల్యాండ్ ఆర్ వేస్ట్ ల్యాండ్ అంటాం. అంటే ఎక్కడైతే క్రాప్స్ పండించలేమో వాటిని మనం బ్యారన్ ఆర్ వేస్ట్ ల్యాండ్స్ అంటాం. నెక్స్ట్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ లైక్ యాజ్ బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్. అంటే కొన్ని ల్యాండ్ అనేది ఎలా ఉంటుందంటే బిల్డింగ్స్ అండ్ రోడ్స్ పర్పస్కి, ఫ్యాక్టరీ పర్పస్కి ఆక్యుపై చేసుకొని ఉంటారు. తర్వాత వచ్చేసి అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే మిగతా కల్టివేట్ చేయని ల్యాండ్ అనమాట. అంటే పాస్చర్స్, గడ్డి భూములు కానివ్వండి, మేత భూములు, గ్రేజింగ్ ల్యాండ్స్ అంటాం కదా. తర్వాత కొన్ని చోట్ల పెద్ద పెద్ద ట్రీస్ అనేవి ఉండడం ద్వారా. తర్వాత కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే దాంట్లో మనము క్రాప్స్ వేస్తే పండుతాయి, బట్ కానీ పాస్ట్ 5 years నుండి అందులో ప్లాంట్స్ క్రాప్స్ కానీ వేయకపోతే వాటిని మనం వేస్ట్ ఆర్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటామన్నమాట. నెక్స్ట్ ఫాలో ల్యాండ్స్ అంటే కరెంట్ ఫాలో ల్యాండ్స్ అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఉంటాయి. కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 అగ్రికల్చర్ ఇయర్. అంటే 1 లేదా మంత్స్, కొన్ని మంత్స్గా లేక 1 yearగా అందులో ఎలాంటి క్రాప్ వేయకుండా అలానే వదిలేస్తే దాన్ని మనం కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఇవి పాస్ట్ 1 to 5 years అగ్రికల్చర్ ఇయర్స్గా అవి అందులో క్రాప్స్ వేయట్లేదు. మీరు క్లారిటీగా చూడండి. కొన్ని మంత్స్గా లేదా 1 yearగా కానీ క్రాప్ వేయకపోతే కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. లేదు 1 year కన్నా ఎక్కువ 5 years దాకా మనం ల్యాండ్ అక్కడ ఏమి క్రాప్ వేయలేదు అంటే వాటిని మనం అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ నెట్ జోన్ ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్. నెట్ జోన్ ఏరియా ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ జోన్ ఏరియా. అంటే ఇది ఫిజికల్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఎక్కడైతే మనము క్రాప్స్ని సోన్ చేసి అంటే సీడ్స్ని సోన్ చేసి ఆ యొక్క క్రాప్ని తీసుకుంటామో, హార్వెస్ట్ చేసుకుంటామో దాన్ని మనం నెట్ జోన్ ఏరియా అంటాం. ఇంకొక విధంగా తెలుగులో చెప్పాలి అంటే అక్కడ మనకి క్రాప్స్ పండే ల్యాండ్ అంటాం అన్నమాట. ఎక్కడైతే మనం సీడ్స్ని సోన్ చేసి వాటిని క్రాప్ పెరిగేసి హార్వెస్ట్ చేసుకుంటామో దాన్ని మనం నెట్ జోన్ ఏరియా అంటాం. తర్వాత ఏరియా సోన్ మోర్ దెన్ వన్స్ ఇన్ అన్ అగ్రికల్చర్ ఇయర్ ప్లస్ నెట్ జోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి నెట్ జోన్ ఏరియా ఏదైతే ఉందో అదే, కాకపోతే 1 yearకి మనము జస్ట్ 1 yearకి 1 క్రాప్ అనుకోవాలి. అదే ఇక్కడ గ్రాస్ క్రాప్ ఏరియా అంటే 1 yearలో ఒకసారి కన్నా ఎక్కువ పంటలు వేసి అంటే 1 time చేస్తే నెట్ జోన్ ఏరియా. 1 time కన్నా ఎక్కువ టైం మనం క్రాప్స్ని ఆ ఫీల్డ్స్ని గ్రో చేసినట్టయితే గ్రాస్ క్రాప్డ్ ఏరియా. ఈ విధంగా మన ల్యాండ్ అనేది ఫారెస్ట్ గాను, వేస్ట్ ల్యాండ్ గాను, కొన్ని ఫ్యాక్టరీస్ అండ్ కొన్ని రోడ్స్ గాను, బిల్డింగ్స్ గాను, పెద్ద పెద్ద ట్రీస్ వల్ల కొన్ని ఏమో లాస్ట్ 5 years నుండి గ్రో చేయట్లేదు, ల్యాండ్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్గా అయిపోయింది. కొన్ని వచ్చేసి ఫాలో ల్యాండ్స్ పాస్ట్ మంత్స్గా కానీ 1 yearగా కానీ దాంట్లో కల్టివేషన్ లేదు. తర్వాత అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే పాస్ట్ 5 yearsగా కల్టివేషన్ అనేది లేదు. నెట్ జోన్ ఏరియా అంటే ఎక్కడైతే మనము క్రాప్స్ని గ్రో చేస్తామో, హార్వెస్ట్ చేస్తామో వాటిని నెట్ జోన్ ఏరియా అంటాము. ఒక ఇయర్లో 1 time కన్నా ఎక్కువ సార్లు చేస్తే గ్రో చేస్తే క్రాప్స్ని దాన్ని గ్రాస్ క్రాపర్ ఏరియా అంటాము. ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా. సో ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై బోత్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ట్రోపోగ్రఫీ, ఆ యొక్క నేల ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, సాయిల్ టైప్స్
యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అయినటువంటి పాపులేషన్ డెన్సిటీ, అక్కడ పాపులేషన్ ఎంతమంది ఉంటున్నారు, టెక్నాలజికల్గా అక్కడ క్యాపబిలిటీ ఉందా, కల్చర్ ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి. మనము ఒక క్రాప్ని పండిస్తున్నాము అంటే ల్యాండ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క విధంగా పంటలు వేస్తారు. అంటే వేటి చూసి వేస్తారంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఆ సాయిల్ ఈ క్రాప్కి మంచిదా కాదా, అక్కడ టోపోగ్రఫీ ఎలా ఉంది, తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేటువంటి పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, ఓకే అక్కడ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, టెక్నాలజీ ఉందా, అక్కడ టెక్నాలజీకి క్యాపబిలిటీ ఉందా, కల్చర్స్ ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ల్యాండ్ యూస్ ప్యాటర్న్ని ఇండియాలో డిసైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్చర్ని చూడండి, మీరే గమనించండి. అండ్ ఇది ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు చెప్పాను ఆల్రెడీ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ల్యాండ్ అనేది మనకి ఉంది. అయితే ఇందులో ఓన్లీ 93% మాత్రమే మనము సర్వే చేసాము. మిగతాది ఎందుకు సర్వే కాలేదు అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉండేటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క రిపోర్ట్ అనేది సర్వే అనేది ఇంకా చేయలేదు, అస్సాం తప్ప. మిగతావన్నీ రిపోర్ట్ చేశాయి, మిగతావన్నీ రిపోర్ట్ చేయలేదు ఎక్సెప్ట్ అస్సాం. అలానే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని చైనా అండ్ పాకిస్తాన్ని ఆక్యుపై చేసింది కాబట్టి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని చైనా అండ్ పాకిస్తాన్ ఆక్యుపై చేసింది కాబట్టి మనకి ఏమైంది అంటే ఇక్కడ కూడా సర్వే అవ్వలేదు. అందుకే మనకి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 93% మాత్రమే సర్వే అయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో నేను సేమ్ ఏదైతే చెప్పానో అది ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. ఎన్ఎస్ఏ అంటే ఏం తెలుసుకున్నాం, నెట్ జోన్ ఏరియా కదా. మన ఇండియా ఒక నెట్ జోన్ ఏరియా ఎంత అంటే 54% అనమాట. ఓకే 54% అనేది ఉంది. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో బాగా పండుతాయి ఏంటివి క్రాప్స్ అనేవి, అవి 80% అనేది పంజాబ్ అండ్ హర్యానాలో బాగా మనకి క్రాప్స్ అనేవి పండుతాయి అన్నమాట అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా. అదే ఓన్లీ 10% ఆఫ్ ల్యాండ్ అనేది పండేది ఎక్కడ అంటే 10% మాత్రమే నెట్ జోన్ ఏరియా ఉంది. ఇక్కడ 80% ఆఫ్ నెట్ జోన్ ఏరియా ఉంది. ఈ 10% ఆఫ్ నెట్ జోన్ ఏరియా ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో మీరు ఇక్కడ కావాలి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 80% అనేది పీహెచ్ స్కేల్ ఐడియా ఉంటుంది కదా మీకు, పీహెచ్ అని గుర్తుపెట్టుకోండి. పీ ఫర్ పంజాబ్, హెచ్ ఫర్ హర్యానా. తర్వాత 10% అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 10% అనేది ఏఏఎంఎం అనే స్టేట్స్లో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్. దీన్ని మీరు ఏఏఎంఎం అండమాన్ అండ్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అండ్ మణిపూర్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో తర్వాత ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ ఫార్ లోయర్ దెన్ డిసైడ్ 33%. సో ఖచ్చితంగా నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారము జాగ్రఫికల్ ఏరియా అంటే ఫారెస్ట్ ఏరియా ఎంత ఉండాలి అంటే మినిమం 33% ఉండాలి. ఇట్ ఈజ్ ఎ రూల్. సో నెక్స్ట్ మీరు చూడండి, నేను ఇక్కడ ఇంపార్టెంట్వే చెప్తున్నాను ఈ పార్ట్లో. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్పేవి అర్థం చేసుకుంటే నేను చెప్పేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వినండి. కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ టేకింగ్ అప్రోప్రియేట్ మెజర్స్ టు కన్సర్వ్ అండ్ మేనేజ్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ల్యాండ్ డిగ్రేడేషన్. సో మనం ల్యాండ్ని కంటిన్యూస్గా యూజ్ చేయడము, అసలుకి దానికి కరెక్ట్గా ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడము, దానికి సరిగ్గా కన్సర్వ్ చేయకపోవడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ వస్తుంది. సో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణం ఏంటిది అండ్ వాటిని ఎలా చేయాలి అంటే, సో ఎలా కన్సర్వ్ చేయాలి అంటే చూడండి ఇక్కడ. సో 95% మన బేసిక్ నీడ్స్ అయినటువంటి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఇవన్నీ ల్యాండ్ నుండే వస్తాయి. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషనే కాదు, ఏం జరిగిందంటే మన
న్యాచురల్ ఫోర్సెస్ టు కాజ్ డ్యామేజ్ టు ల్యాండ్, అంటే న్యాచురల్గా కూడా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట న్యాచురల్ ఫోర్సెస్ ద్వారా, విండ్ ద్వారా, ఓకే, లైక్ సునామీస్ ద్వారా. అంటే మనం చేసే పని వల్ల ఈ న్యాచురల్గా కూడా మన యొక్క ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. దీనికి మెయిన్ కారణం డిఫారెస్టేషన్ జరగడం, ఓవర్ గ్రేజింగ్ జరగడం, మైనింగ్ జరగడం అండ్ క్వారింగ్ టూ. ఇవి జరగడం ద్వారా మనకు ల్యాండ్ డిగ్రేషన్ వస్తుంది. సో మైనింగ్ జరగడం ద్వారా నేను మీ అందరికీ ఐ థింక్ పార్ట్ 2 వీడియోలో ఆర్ పార్ట్ 3 వీడియోలో అనుకుంటా జేసీఎం అనేది గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకు మీరే ఇక్కడ చూడండి, జేసీఎం జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ అనేవి మినరల్ రిసోర్సెస్లో, కోల్ డిపాజిట్స్లో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాను కదా మీ అందరికీ. సో మళ్ళీ ఆ జేసీఎంని గుర్తుపెట్టుకోండి. ఈసారి జేసీఎంఓ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ జేసీఎంఓ అనే స్టేట్స్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా స్టేట్స్లో ఏమైందంటే మైనింగ్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది. తర్వాత జిఆర్ఎంఎం అని గుర్తుపెట్టుకోండి. సంథింగ్ లైక్ జిఆర్ఎంఎం స్కూల్స్ ఉంటాయి, అదొక స్కూల్ నేమ్. జీ ఫర్ గుజరాత్, ఆర్ ఫర్ రాజస్థాన్, ఎం ఫర్ మధ్యప్రదేశ్, అదనదర్ ఎం ఫర్ మహారాష్ట్ర. ఇందులో ఓవర్ గ్రేజింగ్ జరగడం ద్వారా ఇవనేవి ఈ స్టేట్స్లో ఏమైంది అంటే ల్యాండ్ డిగ్రేడ్ అయింది. తర్వాత మనకి ఏం చెప్పాను, పీహెచ్ స్కేల్ గుర్తుపెట్టుకోమన్నాను. పీహెచ్ ఇక్కడ యూపీ, ఉత్తరప్రదేశ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఓవర్ గ్రేజింగ్ జరగడం ద్వారా ల్యాండ్ డిగ్రేడ్ అయిందనమాట. ఇలా డిఫరెంట్ రీజన్స్కి డిఫరెంట్గా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఐడియాస్ ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి అంటే అఫారెస్టేషన్ చేయండి, అంటే బాగా మొక్కల్ని పెంచాలి, ఫారెస్ట్ బాగా గ్రోత్ చేయాలి. తర్వాత షెల్టర్ బెల్ట్స్ యూజ్ చేయడం ద్వారా, తర్వాత ఓవర్ గ్రేజింగ్ని ఆపేయడం ద్వారా, అలానే వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. మైనింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకా మనము గ్రేజింగ్ ల్యాండ్స్ని తగ్గించాలి కొంచెం. తర్వాత వేస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కెన్ రెడ్యూస్ ల్యాండ్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ ఇండస్ట్రియల్ అండ్ సబర్బన్ ఏరియాస్. అంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్మెంట్ చేసామనుకోండి మళ్ళీ ఒకసారి, అక్కడ ఆ యొక్క వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఏం రెడ్యూస్ అవుతుందంటే ల్యాండ్ ఇలాంటి ఏవి వేస్ట్గా అంటే డిగ్రేడేషన్ అవ్వకుండా చూస్తుంది. నేను చెప్పింది అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. వేస్ట్ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా, అంటే వేస్ట్ని మనము సమ్ ప్రాసెస్ వల్ల ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి వేస్ట్ కొంతవరకైనా పోతుంది, కెమికల్స్ కొంతవరకైనా పోతాయి. ఈ విధంగా పోయినప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క వేస్ట్ వచ్చిన వేస్ట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ వాటర్ పొల్యూషన్ ఇవంటివి ఏమీ జరగకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సాయిల్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో సాయిల్ ఈజ్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. Soil is the most important renewable natural resources. It is the medium of plant growth and supports different types of living organisms on the earth. The soil is a living system. It takes million years to form. Soil up to a few centimeters in depth. Relief, parent rock or bedrock, climate, vegetation and other forms the life and time are important factors of formation of the soil. Various forces of nature such as a change in temperature, actions of running water, wind and glaciers activities, decomposers etc. contribute to the formation of soil. Chemical and inorganic changes which take place in the soil are equally. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే సాయిల్ అనేది ఇంపార్టెంట్ రెన్యూబుల్ రిసోర్స్. ఒక ఫ్యూ సెంటీమీటర్ డెప్త్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవ్వాలన్నా ఇట్ విల్ టేక్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. సో అలానే పేరెంట్ రాక్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి ఈ పిక్చర్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్. జస్ట్ నేమ్స్ నోట్ చేసుకోండి మీరే. సో ఇది ఒకటి నేను స్కిప్ చేస్తున్నాను. జస్ట్ మీరే టాప్ సాయిల్, సబ్ సాయిల్, వెదర్డ్ పేరెంట్ ఆర్ సబ్స్ట్రాటమ్, అన్వెదర్డ్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ వల్ల ఎలా అయిందంటే టెంపరేచర్ వల్ల, వాటర్ వల్ల, విండ్ వల్ల, గ్లేషియర్స్ వల్ల ఓకే ఈ విధంగా ఫామ్ అయిందనమాట సాయిల్ అనేది. సో సాయిల్ అనేది దీంట్లో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఈ సాయిల్లో మనం చూసుకున్నట్టయితే ఈ సాయిల్ ఫార్మేషన్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్గా సాయిల్ ఫార్మేషన్ ద్వారా డివైడ్ చేయొచ్చు. వాటి యొక్క కలర్ బట్టి, థిక్నెస్, టెక్స్చర్, ఏజ్ ఇలా బట్టి. సో ఫస్ట్లీ మనం అల్యూవల్ సాయిల్ గురించి మాట్లాడుకుందాం.
నెక్స్ట్ మనకి అల్యూవియల్ సాయిల్. దిస్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ అండ్ ఇంపార్టెంట్ సాయిల్. ఇన్ ఫ్యాక్ట్ ద ఎంటైర్ నార్థన్ ప్లెయిన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్. సో ఈ అల్యూవియల్ సాయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్థన్ ప్లెయిన్స్ అన్నీ అంటే నార్త్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఇట్ విల్ కవర్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ ఓన్లీ. ఇవన్నీ అనేది దేంతో అల్యూవియల్ సాయిల్ ఫామ్ అయిందంటే బిగ్ అనేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తున్నాను. బిగ్ ఇన్ ద సెన్స్ మనకి 3 రివర్స్, బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా, ఈ 3 రివర్స్ ద్వారా మనకి ఏం ఫామ్ అయింది అంటే అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇవనేది రాజస్థాన్, గుజరాత్ కారిడార్స్లో కూడా ఉంటాయి. అలానే ఇవి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ పర్టికులర్లీ డెల్టాస్ ఆఫ్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరీ రివర్స్ దగ్గర కూడా మనము చూడవచ్చు. సో తర్వాత ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని 2 టైప్స్గా డివైడ్ చేస్తాము, బాంగర్ అండ్ ఖాదర్. ఖాదర్ ఈజ్ అ న్యూ అల్యూవియల్ సాయిల్, బాంగర్ ఈజ్ ద ఓల్డ్ అల్యూవియల్ సాయిల్. ఈ బాంగర్లో కంకర్ అనేది ఎక్కువ ఉంటుంది, సో ఖాదర్లో మంచిగా క్రాప్స్ గ్రో అవుతాయి. అలానే అల్యూవియల్ సాయిల్లో మనకి ఎక్కువ పొటాష్, ఫాస్ఫరిక్ యాసిడ్, లైమ్ ఉంటుంది. ఎక్కువ షుగర్ కెన్కి కానివ్వండి, ప్యాడీ, వీట్కి, సెరియల్స్ అండ్ పల్సెస్ క్రాప్స్కి ఈ అల్యూవియల్ సాయిల్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్ని ఎందుకు బ్లాక్ సాయిల్ అంటామంటే ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ ద కలర్. అలానే ఈ బ్లాక్ సాయిల్ని రెగర్ సాయిల్ అంటాము. అలానే దీన్ని మనం బ్లాక్ కాటన్ సాయిల్ కూడా అంటాము. ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఈజ్ ద ఐడియల్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ కాటన్. సో కాటన్ గ్రో చేస్తున్నామంటే అక్కడ ఖచ్చితంగా కాటన్ అనగానే ద పెయిర్ ఏమొస్తుందంటే బ్లాక్ సాయిల్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్స్ పేరెంట్ రాక్ బాగుంటేనే ఇది బాగా ఫామ్ అవుతుంది. సో ఇది నార్త్ వెస్ట్ డెక్కన్ ప్లేసెస్లో, మహారాష్ట్రలో, సౌరాష్ట్రలో, మాల్వాలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఉంటుందన్నమాట. సో ఇదనేవి బాగా తడిని, మాయిశ్చర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది ఈ బ్లాక్ సాయిల్స్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్లీ మనం డిస్కస్ చేసుకున్నాం అల్యూవియల్ సాయిల్స్ గురించి. ఆల్మోస్ట్ నార్త్ ఇండియా ఈజ్ కవర్డ్ విత్ అల్యూవియల్ సాయిల్స్ అండ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ కారిడార్స్లో కూడా ఉంది. నెక్స్ట్ సాయిల్ డిస్కస్ చేసుకున్నాం మనము, ఏం సాయిల్? బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ అనేది మహారాష్ట్ర, సౌరాష్ట్ర, ఓకే, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో అనేది ఉంది, మనం గుజరాత్ ఏరియా, ఓకే. సో ఇప్పుడు మనము రెడ్ ఎల్లో సాయిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇవి రెడ్ ఎల్లో సాయిల్స్ అనేవి ఇగ్నీషియస్ రాక్స్, లో రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫామ్ అవుతాయి. అలానే ఈస్ట్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాటీలో ఇవి ఉంటాయి ఎక్కువగా, ఒడిషా, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంటాయి. ఈ అనే రెడ్డిష్ కలర్ ఎందుకు ఉందంటే రెడ్డిష్ కలర్ డ్యూ టు ద డిఫ్యూషన్ ఆఫ్ ఐరన్. ఐరన్ అనేది అందులో కలివి ఉండడం ద్వారా అది రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుందంటే అది హైడ్రేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ లేటరైట్ సాయిల్. సో లేటరైట్ సాయిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సాయిల్. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి ఫస్ట్ లైన్లో ఇచ్చారు. ఈ లేటరైట్ అనేది ఒక లాటిన్ వర్డ్. లాటిన్ వల్ల లేటరైట్ అంటే లేటర్ అని అర్థం, అంటే బ్రిక్ అని అర్థం. సో మనం ఇటుక అంటాం కదా, అది అనమాట. సో ఇది వచ్చేసి ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి లీచింగ్ డ్యూ టు హెవీ రైన్, అంటే లీచింగ్ అవుతుందన్నమాట. అంటే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి లీచింగ్ ద్వారా. దీని pH కూడా మీరు చూడొచ్చు 6 కన్నా తక్కువగా ఉంటుంది. అలానే ఇది సదరన్ స్టేట్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో, మహారాష్ట్ర, ఒడిషా, సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వీటిలో ఉంటుంది. డెసిడియస్ ఫారెస్ట్కి, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది జనరలీ హ్యూమస్ ఫూర్, అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండవు. సో ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇక్కడ మనకి టీకి కానీ కాఫీకి కానీ ఇది ఒక గుడ్ సాయిల్గా మారిపోయింది. సో అలానే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళలో వచ్చేసి ఇది క్యాష్యూ నట్, అంటే జీడిపప్పు అంటాం కదా, అవి గ్రో చేయడానికి రెడ్ లేటరైట్ సాయిల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో తర్వాత అరిడ్ సాయిల్స్. ఇవనేవి రెడ్ టు బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి శాండీ ఇన్ టెక్చర్ అండ్ సలైన్ ఇన్ నేచర్లో ఉంటాయి. సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం మంచిగా మనము దీని మీద లైక్ ప్రాపర్ ఇరిగేషన్ చేస్తే వెస్టర్న్ రాజస్థాన్ సైడ్ బాగా క్రాప్స్ అనేవి గ్రో అవుతాయంట. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్ గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవి హిల్లీ రీజన్స్లో ఉంటాయి అండ్ ఇదంతా ఇంపార్టెంట్ సాయిల్ అయితే ఏం కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతగా ఏం రాదు. సో లాస్ట్ ఫైనల్ టాపిక్ వచ్చేసి మనకి సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సో సాయిల్ ఎరోషన్ ఏంటి, సాయిల్ కన్జర్వేషన్ ఏంటి అంటే, సో పైన లేయర్
అంటే విండ్ ద్వారా కానీ లేదంటే అదర్ ఫోర్సెస్ ద్వారా కానీ పైన లేయర్ ఆఫ్ సాయిల్ అనేది పోతే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా, దాన్నే మనం సాయిల్ ఎరోషన్ అంటాము. దీనికి చాలా కారణాలు ఉంటాయి. హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్ కానీ, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ కానీ ఇంకా మనకి కరెక్ట్ వే ఆఫ్ ఫ్లఫింగ్ తెలియకపోయినా కూడా ల్యాండ్ సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. సో వైల్ న్యాచురల్ ఫోర్సెస్ లైక్ విండ్, గ్లేషియర్, వాటర్ లెడ్ టు ద సాయిల్ ఎరోషన్. సో న్యాచురల్ ఫోర్సెస్ వల్ల కూడా సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ద రన్నింగ్ వాటర్ కట్స్ త్రూ ఏ క్లేలీ సాయిల్స్ అండ్ మేక్ డీప్ ఛానల్స్ యాజ్ గల్లీస్. సో ఇది చూడండి, మనకి వాటర్ పోతూ ఉంటే ఆ ఏరియాలో సాయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పిక్చర్ చూడండి మీరు, ఈ సాయిల్ మొత్తం పోయింది కదా, దీని వల్ల లాస్ కదా. సో దీన్ని మనం గల్లీస్ అంటాము. అలానే మనం బ్యాడ్ ల్యాండ్ అంటాం, అంటే అందులో కల్చర్ అంటే దాంట్లో క్రాప్స్ వేయలేం కదా. సో దాన్ని చెంబాల్ వాళ్ళు ఏమంటారంటే బ్యాడ్ ల్యాండ్ని రావిన్స్ అంటారు. సో ఒకవేళ టాప్ లేయర్ కానీ పోతే దాన్ని షీట్ ఎరోషన్ అంటాము. విండ్ ద్వారా ఆ టాప్ లేయర్ పోతే విండ్ ఎరోషన్ అంటాము. సో మనము ఫ్లఫింగ్స్ కూడా ఇది ఒకసారి మీరు చదవండి, నేను చదివి చెప్పడం లేదు. సో నేను మీకు డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా హిల్లీ రీజియన్స్లో కాంటూర్ లైన్స్ మీద మనం ఫ్లఫింగ్ చేస్తే దాన్ని కాంటూర్ ఫ్లఫింగ్ అంటాము. అదే మనము క్రాప్స్ మధ్యలో పెద్ద వేరే వెరైటీ ఆఫ్ క్రాప్స్ వేస్తే బ్యాలెన్స్డ్ క్రాపింగ్ ఉంటుంది అనమాట. దీన్ని మనం స్ట్రిప్ క్రాపింగ్ అంటాము. ఈ యొక్క హిల్లీ రీజియన్స్లో టెర్రస్ లాగా మనం ఈ విధంగా క్రాపింగ్ చేసే టెర్రస్ కల్టివేషన్ అంటాము. సో అలానే ఒక క్రాప్ మధ్యలో వేసి దాని చుట్టూ బిగ్ ట్రీస్తో మనం కవర్ చేస్తే విండ్ ఇలాంటివన్నీ మంచిగా ఆగిపోతాయి. దాని ద్వారా క్రాప్కి ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని మనం షెల్టర్ బెల్ట్ అంటాము. సో ఈ టెర్రస్ కల్టివేషన్ అనేది వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయస్లో చేస్తారు ఇవి. ఈ షెల్టర్ బెల్ట్ అనేది రాజస్థాన్లో చేశారు. సో ఇది మన లెసన్ అనమాట. సో నేను త్వరగా చెప్పుండొచ్చు, బట్ కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పాయింట్సే చెప్పాను నేను, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. మీరు ఒక్కసారి చదవండి, లైన్ టు లైన్ చదవండి. అండ్ ఈ మ్యాప్ చూడండి, రెడ్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి, బ్లాక్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి, అలివల్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి, మౌంటైన్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి, యాడిడ్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి. యాడిడ్ సాయిల్స్ అనగానే రాజస్థాన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ మొత్తం మనకి ఫస్ట్ లెసన్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయింది. సెకండ్ లెసన్ కూడా లైన్ టు లైన్ చూద్దాం మనము. సో ఇక్కడ మనము సాయిల్స్ దగ్గర లైన్ టు లైన్ చూడలేదు, బట్ కానీ నేను మొత్తం చదివి లైన్ టు లైన్ చెప్పేది ఒకటే, నేను నార్మల్గా చెప్పింది ఒకటే. ఎందుకు అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఎందుకంటే నేను చాలా టైమ్స్ చదివాను, అక్కడ అంతగా ఏం ఇంపార్టెంట్ ఏం లేదు. నేను ఏమైతే చెప్పానో స్టేట్స్, అది ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఆ కలర్లో ఉంది, pH ఏంటి, ఎక్కడ ఏ సాయిల్ లీచింగ్ జరుగుతుంది, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.